హలో అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఫుల్ బాడీ వైట్నింగ్ చేంజ్ అయ్యే ఒక టిప్ అనే చెప్తున్నాను. నేను ఈ టిప్ వల్లే చాలా కలర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఈ సోపు అలాగే ఈ పౌడరు మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి అన్నమాట. అంత పవర్ఫుల్ అయిన సోపు, అంత పవర్ఫుల్ అయిన పౌడర్. అసలు ఈ టాపిక్ ఏంటంటే, ఈ సోప్ని మనం బాడీకి వాష్గా యూజ్ చేస్తాం. అలాగే ఈ పౌడర్ని వచ్చేసి మనం స్నానం చేసే వాటర్లో కొంచెం పౌడర్ కలుపుకొని స్నానం చేస్తే చాలన్నమాట. ఇక్కడ నేను మీకు లీవ్స్ చూపిస్తున్నాను కదా, వీటితో నేను చక్కని సోప్స్ అనేవి ప్రిపేర్ చేశాను. ఇక్కడ మీరు ఫ్రంట్ చూస్తున్న వచ్చేసి వేపాకులు, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నిమ్మాకులు అనమాట. చాలా అంటే చాలా చేంజ్ అవుతామండి. మనం మునుపటి కంటే ఇప్పుడు చాలా బాగుంటాము. నేను ఎలా చెప్తున్నానంటే, నా ఓన్ ఎక్స్పీరియన్స్. మనం వైట్నింగ్గా ఉండాలనేది మన జీవిత లక్ష్యం అనే చెప్పొచ్చండి. నిజం చెప్పాలంటే చాలామంది ఆడపిల్లలు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ ఒక్కటే కదా. మీరు వాడే సోపు పవర్ఫుల్ అయి ఉంటే ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు. మనం తీసుకున్న నిమ్మాకుల్లో వచ్చేసి విటమిన్ సి నిమ్మకాయలతో పోల్చుకుంటే ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటుంది అన్నమాట. సిట్రిజన్ యాసిడ్ తక్కువ మోతాదు. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న విటమిన్ సి ఆకులు ఏంటి, స్కిన్ని క్లీనింగ్ చేస్తాయి, చాలా బాగా క్లీనింగ్ చేస్తాయి. నిమ్మాకులు ఏంటంటే కొద్దిగా ఇరిటేటింగ్ తప్పిస్తాయి. అంటే మన స్కిన్కి కొంచెం ర్యాషెస్ ఉన్నా, స్కిన్ పైన ఎలాంటి మొటిమలు ఉన్నా మంటగా కలిగిస్తాయి. ఈ నిమ్మాకులు అలా చేయవన్నమాట. మనకి విటమిన్ సి ఎక్కువ ఉండేదే కదా మన స్కిన్కి. అసలు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ యూజ్ అవ్వాలి, మనకి బాగోవాలి అంటే విటమిన్ సి చాలా అవసరం. కాబట్టి మనం నిమ్మాకులు ఖచ్చితంగా తీసుకుంటే ఖచ్చితంగా మనం కలర్ అనేది చేంజ్ అవుతాం. మీరు యూజ్ చేసి చూడండి. ఒక 2 or 1 సోప్ వరకు ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని నేను మిక్సీ జార్లో వేసుకున్నా. నేను ఎక్కువ మోతాదు చేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదండి, ముందు వాడతాను, తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఈ నిమ్మాకులు క్వాంటిటీ అంటే మీరు నిమ్మాకులు తక్కువ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. మనం నిమ్మాకులు వేపాకులు సరి సమానంగా తీసుకున్నా పర్వాలేదు, కానీ వేపాకు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. వేప కూడా మన స్కిన్ ఎప్పుడు చాలా క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంచుతుంది. మన స్కిన్ ఎలా ఉండాలి అనేది మన స్కిన్కి తెలిసిపోతుంది కదా. చెడు బ్యాక్టీరియా, మచ్చలు, మొటిమలు, మనకి బ్లాక్నెస్ మొత్తం రిమూవ్ చేయాలంటే కూడా మనకి వేపాకు యూజ్ అవునట్టే. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో ఎంతైనా తీసుకోవచ్చు. 1 కప్పు వేపాకులు తీసుకుంటే 1/2 కప్పు నిమ్మాకులు తీసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇలా తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా గుజ్జు మొత్తం సపరేట్ చేసేయండి, ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు సోప్స్ తీసుకోండి. ఇక్కడ నేను గ్లిజరిన్ సోప్స్ యూజ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ పియర్ సోప్స్ తీసుకున్నాను. మీరు నార్మల్గా సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 పియర్ సోప్స్కి 8 సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అంటే మనం ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మనకి మనీ సేవ్ అని చెప్పొచ్చు. లాభం కూడా ఉంటుంది. ఏంటంటే మనం కలర్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా అవుతాము. మీరు ఒక్క సోప్ అయినా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఆ సోప్ వాడేలోపు మీ స్కిన్ చాలా అంటే చాలా అందంగా మారడం మీరు గమనిస్తారనమాట. ఇది మీరు ట్రై చేయండి, ఓకే. నేనైతే ఈ పియర్ సోప్ ముక్కలన్నింటిలో గిన్నెలో వేసి డబల్ బాయిలింగ్ చేయిస్తున్నాను. మనం తీసుకున్న ఈ వేపాకు, నిమ్మాకు గుజ్జు మొత్తం కూడా ఈ సోప్ బేస్లో వేసేసుకోవాలి. నీళ్లు తక్కువ వేసుకుంటే మిక్స్ చేసుకుంటే గుజ్జు తక్కువ వస్తుంది అనమాట. మనం నిమ్మాకులు, వేపాకులు మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ పట్టిన తుక్కుతో పాటు ఇందులో కలిపేయచ్చు. ఎందుకని ఇలా చేయట్లేదంటే, మనం సోప్ చేసుకునేటప్పుడు నురగతో పాటు ఆ క్లమ్స్ కూడా వచ్చి బాత్రూమ్ అంతా మెస్సీగా అయిపోద్ది. అలా అవసరం లేదండి. ఇలా మీరు వేసేసుకుని వడకట్టేసుకొని సోప్స్ ప్రిపేర్ చేసేయచ్చు. చక్కని లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. వేప కంటే లెమన్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది ఆ స్మెల్. నాకు చాలా ఫేవరెట్ అయిపోయాయి అనమాట ఈ సోప్స్. నేను ఎన్ని సోప్స్ ప్రిపేర్ చేశానో చూడండి. వీటన్నిటిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి నాకు 1 month 2 months వరకు చక్కగా సేవ్ చేసుకొని వాడచ్చు. నన్ను అడుగుతూ ఉంటారు, చక్కగా మీరు ఎలా కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యారు ఇంతకు ముందు కంటే. అంటే మీరు 1 year బ్యాక్ 2 years బ్యాక్ చూసారంటే నా స్కిన్ చాలా డల్గా మెస్సీగా అనిపిస్తూ ఉండేది కదా. నాకు ఇప్పుడు మీరు చూసినట్లయితే నాకు ఒక్క పింపుల్ కూడా ఉండదు కదండి. ఫేస్ మీద ఒక పింపుల్ కూడా రాదనమాట. మచ్చ మొటిమలు లేకుండా చేస్తుంది వేపాకు. ఇప్పుడు సోప్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం చిటికెడు మనం వాడే స్నానం బకెట్లో వేసుకొని స్నానం చేసేయాలి రోజు.
మన మన చర్మాన్ని అందంగా మార్చుతుంది. నా స్కిన్ సీక్రెట్ అయితే నేను ఇదే అనుకుంటున్నానండి. ఇలా చేయకపోతే నా స్కిన్ డల్ అవ్వడం నేను గమనించాను. ఎందుకంటే ఈ సోప్స్ అయిపోయినప్పుడు కొన్ని పరిస్థితుల్లో చేసుకోలేం కదా, ప్రిపేర్ చేసుకోలేం, పెద్ద ప్రాసెస్ అనిపించి వేరే సోప్ ఏదైనా వాడడానికి ట్రై చేసేదాన్ని. సో మళ్ళీ నా స్కిన్ నాకు తెలియకుండానే ఏదోలా అయిపోయేదన్నమాట. మళ్ళీ నల్లగా అయిపోతానేమని భయం వేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇప్పుడు ఇలా చేస్తున్నాను కాబట్టి చక్కగా నా స్కిన్ బాగుంది. ఈ పట్టిక నేను చూపిస్తున్నాను కదండి, ఈ పట్టిక ఆయుర్వేదిక్ శాస్త్రాల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ పట్టికని మీరు ఏం చేస్తారు, పూజా మందిరం షాప్కి వెళ్ళి అడగండి. చాలా తక్కువ కాస్ట్, ఎక్కువ లాభాలు. మన బాడీలోకి కూడా తీసుకోవచ్చు. ఒకరోజు మెయిన్ వీడియో చేస్తాను పట్టిక వల్ల యూజెస్ ఏంటో. ఈ పట్టికని చితక్కొట్టి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా వైట్గా వచ్చేస్తుంది, క్రిస్టల్స్ లాగా. మనం జస్ట్ వాష్రూమ్ మనం బకెట్, స్నానం చేసే బకెట్లో కొంచెం అంత పౌడర్ తీసుకొని కలిపేసేయండి అంతే. ఈ పౌడర్తో మీరు మీ స్కిన్ మీద ఉన్న మలినాలన్నీ, అంటే మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా, అంటే నీళ్ళల్లో ఈ పట్టిక నాకు యాక్చువల్గా వాటర్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే వాటర్ని క్లీన్ చేస్తుందంటే మన స్కిన్ ఎంత బాగా క్లీన్ చేస్తుంది కదండి. సో ఇంకా లాభాలంటే ఒకటి మించి ఒకటి ఇంకా చాలా ఉన్నాయి. దీనివల్ల మచ్చలు లేని స్కిన్ కూడా మనం పొందొచ్చు, తెల్లగా కూడా అవుతారంటండి. నేను ఇంతలా చెప్తున్నాను, యూజెస్, లాభాలు, బెనిఫిట్స్, విటమిన్స్ ఇవన్నీ నేను చెప్పను. ఇలా ట్రై చేశాను. సో నేను కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యాను. మీకు కూడా ఇదే చెప్పడం జరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇలా వేపాకు ఈ పౌడరు వాడండి. మీరు ఖచ్చితంగా న్యాచురల్ బ్యూటీలాగా మారుతారనమాట. నేను ఈ సోప్స్ అన్నిటిని ఇలా కవర్లో వేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఇలా హోమ్మేడ్గా తయారు చేసుకున్న సోప్స్ ఏంటంటే కవర్స్లో కంటే కూడా ఏదైనా బయటే వదిలేయడం బెటర్ అనమాట. వీటి నుంచి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ బయటకు పోతుంది, ఎందుకంటే న్యాచురల్ కదండి. అదే నార్మల్గా లక్స్, సంతూర్, మామూలుగా పెద్ద బ్రాండ్ సోప్స్ అయితే ఏంటి, బయట వదిలేసాం అనుకోండి, ఆ స్మెల్ మొత్తం బయటకు పోయి ఎండిపోతాయి అనమాట. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సోప్స్ కాబట్టి చక్కగా మనకి నిలువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బయట పెడితేనే బాగుంటాయి అనమాట. సో నేనైతే కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి గల రీజన్ ఇవేనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మదర్స్ అందరూ మన ఛానల్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు కదా, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చండి. చక్కగా ఇది 10 years దాటిన పిల్లలకు కూడా పెట్టచ్చు. అండ్ 10 years అనే కాదండి, 6 years దాటిన పిల్లలు కూడా పెట్టచ్చు. ఎందుకంటే మా ప్రిన్స్కి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో అది కూడా ఎంత ప్రిటీగా అందంగా ఉంటుందో చూసారు కదా. సో మా హస్బెండ్ బ్లాక్గా ఉన్నా కానీ మా పిల్లలు వైట్గా చేసుకోవడానికి నేను ఎన్ని ట్రయల్స్ చేస్తూ ఉంటాను. వాటిలో కొన్ని హిట్ అవుతూ ఉంటాయి కదా, అవి నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. అలాగని ఏవి పడితే అవి బయట నుంచి, అంటే కాస్ట్లీ సోప్స్ అనేవి ఎప్పుడూ నేను తేలేదనమాట. పిల్లలు పుట్టిన తర్వాత డర్మాడీ సోప్ యూజ్ చేశాను. కొంచెం ఇలా 5 years 6 years వచ్చిన తర్వాత న్యాచురల్గా ఇంట్లోనే మనకి ఇలా న్యాచురల్గా బయట దొరికి లీవ్స్తో చక్కని సోప్స్ ప్రిపేర్ చేసుకుంటాను. మంచిగా ప్రిపేర్ చేసామని మనకు తెలిసిపోతుంది కదండి. సో మంచి అయినప్పుడు ఇంకా సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద కష్టం అని కూడా అనిపించదు. నేనైతే మా ప్రిన్సీ పాపకైతే ఈ సోప్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ పట్టిక పౌడర్ కూడా పిల్లలు అక్కడక్కడ ఆడొస్తారు. ఒంటి మీద చాలా కనిపించిన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించినప్పుడు వాళ్ళకి జలుబని, జ్వరం అని ఇలాంటి ఫ్లూస్ అనేవి అటాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అవ్వకుండా కూడా ఈ పట్టిక పౌడర్ యూజ్ అవుతుంది. మనకి డెటాల్ కొనుక్కుంటూ ఉంటాం కదా, డెటాల్ కంటే 100 రెట్లు 200 రెట్లు అని చెప్పుకోవచ్చు. ఎలాగన్నా సరే అంత పర్సంటేజ్ పొందిన ఈ పట్టిక పౌడర్ చాలండి పిల్లల్ని హెల్దీ స్కిన్ ఇవ్వడానికి, పిల్లల్ని హెల్దీగా ఉంచడానికి. సో నెక్స్ట్ వీడియోలో పట్టిక గురించి మెయిన్ వీడియో చేస్తున్నాను, తప్పకుండా చూడండి. నేను ఇలా చేస్తున్నాను, మా పిల్లలకు కూడా ఇలాగే చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నేను అందుకే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా షేర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.